ఈఎన్సీ అక్రమాస్తులు 200 కోట్లు, R&Bలో అవినీతి అనకొండ, మోహన్ నాయక్ ఇల్లు 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు, 15 గోల్డ్ బిస్కెట్లు సహా 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి స్వాధీనం, 55 లక్షల నగదు, 1,44 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ సీజ్, 1.26 కోట్ల గృహోపకరణాలు, 4.44 లక్షల విలువైన ఫారిన్ లిక్కర్, ఏకంగా 4.44 లక్షల విలువైన విదేశీ మద్యం ఉందంట. చూడండి, వాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన రోడ్ల నిర్మాణంలో కీలక పాత్ర, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మోహన్ నాయక్ అరెస్ట్, నేడు కోర్టులో హాజరు. కేవలం R&B శాఖలో ఒక ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర 200 కోట్ల అవినీతి అక్రమాస్తులు దొరికినాయంటే వీడిని అడ్డం పెట్టుకొని ఆ దొంగలు ఎన్ని వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించింటారు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మనం చూసినాం, ఒక ఆయన గతంలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ దగ్గర కూడా 500-600 కోట్ల అక్రమాస్తులు దొరికినాయి. కేసీఆర్ ఫామ్ హౌస్కు, కేటీఆర్ హరీష్ రావు ఫామ్ హౌస్కు కూతవేటు దూరంలో ఎకరాలకి ఎకరాలు భూములు కూడా గుర్తించారు. ఈ రకంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులను అంతా అడ్డం పెట్టుకొని, ఈఎన్సీలను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు గత ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారని మాత్రం చెప్పొచ్చు. కేవలం చిన్న ఉద్యోగులు ఈఎన్సీల దగ్గరనే గిన్ని 100 కోట్ల ఆస్తులు దొరికినాయంటే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రో మనం చూడవచ్చు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫుల్ పవర్ ఇచ్చి ఏసీబీలో పట్టుబడ్డటువంటి ఒక్క అధికారికి కూడా క్లియరెన్స్ ఇవ్వకుండా, క్లియరెన్స్ ఇస్తే ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఈ అవినీతి రాయుల్లా భరతం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుతుండారని మాత్రం చెప్పొచ్చు. ఒక చిన్న ఉద్యోగి దగ్గర 200 కోట్ల అవినీతి అక్రమాస్తులు దొరుకుతున్నాయంటే ఎవనబ్బ సొత్తు, ఎవరిని దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా అవినీతి కొండలుగా మారుతున్నారో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం కట్టుకపోతారా సచ్చినప్పుడు? అమాయకమైనటువంటి పేద ప్రజల ప్రాణాలను రక్తంగా కింద పీల్చి పిప్పి చేసి ఈ రకంగా వేల కోట్ల ఆస్తుల్ని అంతస్తుల్ని సంపాదించుకొని అడ్డంగా దొరికిపోతున్నారు దొంగలు. అరెస్ట్ అయ్యి లాస్ట్కు జైల్లో చిప్పకూడు తింటుండట. చూడండి ఒకసారి, మోహన్ నాయక్ ఇంట్లో అధికారులు స్వాధీనం చేసుకున్న నగలు, డబ్బు. R&B శాఖ ఇంజనీర్ చీఫ్ ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ అంట అవినీతి పుట్ట బద్దలైంది. మియాపూర్లోని ఆయన నివాసం, నిజామాబాద్ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో 200 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఇంట్లో 15 గోల్డ్ బిస్కెట్లు సహా 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. కోట్ల విలువ చేసే విల్లాలు, ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. మోహన్ నాయక్ ఇంట్లో చిన్నపాటి బార్ను గుర్తించారు. అందులో 4.44 లక్షల విలువ చేసే 22 ఫారిన్ లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మోహన్ నాయక్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. బొక్కలేసి మొత్తం స్వాధీనం చేసుకోలే ఈ దొంగల్ని. అయ్య జాగిర్ అన్నట్లు ఎట్లా పడితే అట్లా గత ప్రభుత్వంలో మొత్తం ఈ ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం ధ్వంసం చేసిండ్రు. దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు వీళ్ళంతా ఏకమై వేల కోట్ల రూపాయలను ఈ దొంగలంతా పోగేసుకున్నారని మాత్రం చెప్పొచ్చా ఏది ఏమైనా. కాబట్టి ఇకనైనా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు మీ అవినీతి ఆటలు చెల్లవు. వాడు ఎవడున్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఫుల్ హ్యాండ్ ఇచ్చిండు. ఎవడు అవినీతి చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కట్టడి చేస్తుందని చెప్పొచ్చా.